ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కారం. శ్రీ పూర్ణ పుష్కల అమ్మవార్ల శక్తిపీఠమునకు వారి పాద పద్మములకు శిరస్సు వంచి నమస్సుమాంజలు. 1000 మంది భక్తి కథలలో మా ఆత్మీయ మిత్రులు అడిగినారు ముందుగా కన్నప్ప గురించి చెప్పమని. మొన్ననే మంచు కన్నప్ప కూడా కన్నప్పని తీశారు, మోహన్ బాబు వాళ్ళది. అంతకుముందు కృష్ణరాజు గారిది వచ్చింది. కేవలం ఇక్కడ నేను అర్థం, అంతరార్థం, పరమార్థం, ఆధ్యాత్మిక పరమైన విషయాలు ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఈ దాంట్లో ఏంటంటే 1000 భక్తి కథలు, ఈ దాంట్లో సింపుల్గా కథ మాత్రం తెలియజేస్తున్నాను. ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే కింద ప్రతి విషయంలో వాళ్ళ దగ్గర ఉండేటటువంటి డౌట్ కింద ఏదైనా ఆధ్యాత్మిక పరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే, భక్తి శ్రద్ధలు ఉంటే కింద కామెంట్ చేయండి. వాటికి చాలా వివరణ ఇస్తాను. వారి జీవిత చరిత్ర చాలా పెద్దగా ఉంటుంది. మనం ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు క్లోజ్ చేసేయాలి. ఈ రీల్స్ షార్ట్స్ వచ్చి నుంచి 1 నిమిషంలోనే తెలిసిపోవాలి. నిమిషంలో ఎట్లా తెలుస్తుందో నాకు అర్థం కాదు. మరి నిమిషంలో డాక్టర్ అవ్వాలని అడగరే, 1 నిమిషంలో లాయర్ అయిపోవాలని అడగరే, చదువు చెప్పాలని. ఇక్కడ మాత్రమే 1 నిమిషం కావాలి, 1 నిమిషం 2 నిమిషాలు. మనం ఏం చేస్తాం, అది మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతే ఇట్లనే ఉంటుందని. సరే, అది పక్కన పెడితే భక్త కన్నప్ప గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు అతని మొట్టమొదట పూర్వజన్మం గురించి కొంత చెప్పి తర్వాత భక్త కన్నప్ప గురించి చెప్పాలి. ఈ భక్త కన్నప్ప పూర్వజన్మంలో ఎవరయ్యా అంటే అర్జునుడు. అందరికీ తెలిసిందే. కొందరు తెలియదంటే అది వేరే విషయం. వాళ్ళకి తెలియకపోతే పురాణాలు సరిగా చదవలేదు, మనం ఏం చేస్తాం. కానీ పెద్దలను ఎవరిని అడిగినా కూడా మీకు ఇంకా పెద్ద సాక్ష్యం చూపించాలంటే శ్రీకాళహస్తికి వెళ్ళినప్పుడు లోపల ఎంటర్ అయినాక లాస్ట్కి వచ్చేటప్పుడు, ఇంకా కొద్దిగా బయటికి వచ్చేటప్పుడు లెఫ్ట్లో శ్రీకాళహస్తి 3 విగ్రహాలు ఉంటాయి. అక్కడ ఒక బ్రాహ్మణులు ఉంటారు, అక్కడ ఒక విల్లు పట్టుకొని ఉంటారు. అతను అర్జునుడు. మీరు అడగండి ఆ బ్రాహ్మణుడు అతను ఎవరు అంటే అర్జునుడు అని చెప్తారు. శ్రీకాళహస్తి అంత పురాతనమైనటువంటి దేవాలయంలో అర్జునుడు విగ్రహం ఉందంటే ఇంకా సమస్య ఏముందండి దాంట్లో? ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది? ఇంత పెద్ద లాజిక్ ఇది. అర్జునుడు తిన్నాడు, అర్జునుడు ఎట్లయితాడు, కన్నప్ప అర్జునుడికి సంబంధం ఏంది అని కొందరు కామెంట్ చేశారు మన సినిమా వస్తే. సరే, అంటే వాళ్ళేం పరిశోధన చేసారు, మీరు పరిశోధన చేయకుండా మాట్లాడుతున్నారు, అది వేరే విషయం. మీరు కాళహస్తికి వెళ్ళినప్పుడు ముందు ఎంటర్ అవుతారు, మొత్తం తిరిగి వచ్చినాక మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు ఎదురుగా కూడా మనకు లోపల పోయేటప్పుడు కనిపిస్తారు, బయటికి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఆయన దగ్గర దక్షిణామూర్తి నుంచే బయటికి రావాలి. దక్షిణామూర్తి దగ్గరికి పోకముందు కొంచెం మనం లెఫ్ట్లో తిరిగేటప్పుడే అక్కడ శ్రీకాళహస్తి 3 విగ్రహాలు ఉంటాయి. వాటి పక్కన అర్జునుడి విగ్రహం ఉంటుంది. కావాలంటే వెళ్ళినప్పుడు ఎవరైనా గుర్తుంటే చూస్తే కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇప్పుడు ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి. మాకు లోపల సెల్ ఫోన్లతోటి వీడియోలు తీయడానికి అనుమతి లేదు కాబట్టి నేను చూపించలేకపోతాను, లేదంటే వీడియో తీసి చూపించేవాడిని. నేనైతే పోయి పెట్టలే కదా కాళహస్తిలా. సో ఇవన్నీ మనం పురాణాలు, ఇతిహాసాలు, మన దేవాలయాల నమ్మకంతో మనం ఉండాలి. సరే, అది పక్కన పెడితే అర్జునుడు, అది అంత స్టోరీ చాలా పెద్దది. కట్ చేస్తే అర్జునుడు ఏంటంటే చనిపోయే ముందు ఏమనుకుంటాడంటే, అదే పరమేశ్వరునికి తపస్సు చేసినప్పుడు పాశుపతాస్త్రం కోసము కర్ణుని చంపడానికి పాశుపతాస్త్రం కావాలి. రాబోయే యుద్ధంలో కృష్ణుడు చెప్పడం వల్ల ఆయన తపస్సు చేస్తే తపస్సుకు పరమేశ్వరుడు ప్రత్యక్షమైన, స్టోరీ చాలా పెద్ద, నేను షార్ట్ కట్ చెప్తున్నాను ఇక్కడ. ప్రత్యక్షమై నీకేం కావాలంటే నాకు ఈ జీవితమో దేవుని నాకు మోక్షమయ్యాను స్వామి అని అంటాడు పరమేశ్వరుని చూడంగానే. అట్లా కాదు, నువ్వు కారణ జన్ముడివి, ఒక కారణంతో జన్మించావు. మీ అన్నదమ్ములు ఏదైతే చేస్తున్నారో యుద్ధం, రాబోయే యుద్ధానికి నువ్వు చాలా కీలకం, నువ్వే ముఖ్య పాత్రవి, హీరోవి. నువ్వు యుద్ధం చేయడానికి నువ్వు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసావు, ఇది తీసుకో, అందులో నీకు విజయం కలుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ జన్మలో నీకు ఇంకా మోక్షం కుదరదు, నెక్స్ట్ జన్మలో నేను ఇస్తా అంటాడు. ఎందుకు అంటాడంటే అప్పటికే ఆయనకు ఎంత పరమేశ్వరుని చూసా కూడా మనసులో కొంచెం అహం భావం, నేను గొప్ప అదే విలువిద్య హీరోని, నాకు కండబలం ఉంది సంథింగ్ అని మనసులో కొన్ని ఇంకా పూర్తిగా తొలగిపో అవి ఉంటాయి. అవి ఉన్న వాళ్ళకు భగవంతుడు మోక్షం ఇవ్వడు. ఇది ఎవరికైనా సరే ఇది తెలుసుకోవాలి. భగవంతుని చూడాలి అనుకున్నప్పుడు మనసులో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను అణచడం కాదు, వాటిని అసలు అణచిపెట్టుకోవడం కాదు. అణచిపెట్టుకొని అప్పుడు మాట్లాడితే మనల్ని మనం మోసం చేస్తాం కానీ దేవుని మోసం చేయలేం కదా. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో మనం ఏం చేస్తాము, రీఛార్జ్ చేస్తాము.
పోయిన నెల నుంచి 25 తారీఖు చేసాం. ఈ నెల 24 తారీఖు రాత్రి 12 గంటలకే ఉంటుంది. 12 అయిపోయిందంటే ఒక సెకండ్ అయినా కూడా అది ఆగదు, పని చేయదు. రీఛార్జ్ అయిపోగానే అది క్లోజ్ అయిపోతుంది. మనం సెల్ ఫోన్ బంద్ చేసి పెట్టినా, మనం సెల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టినా, సైలెన్స్లో పెట్టినా, ఇంకో ఫ్లైట్ మోడ్లో పెట్టినా అది చేసే పని అది చేస్తుంది. అలాగే నువ్వు మనసులో ఇవన్నిటిని అదిపి పెట్టుకొని భగవంతుని ముందు దొంగ నాటకాలు ఆడుతూ, అయ్యా నాకు ఎటువంటిది లేదయ్యా, నేను మంచివాన్నయ్యా, బుద్ధిమంతునయ్యా, నాకు మోక్షని స్వామి, నేను అన్నీ వదిలేసేసుకున్నా అని అంటే భగవంతునికి తెలియదా? నీకు ఎట్లుంటే కోటాను కోట్ల మందిని సృష్టించి పరిపాలిస్తున్నటువంటి భగవంతునికి తెలియదా నువ్వేందన్నది? నీ మనసును చూస్తాడు, ఫస్ట్ నిన్ను చూడు. ప్రవర్తన అనేది శరీరంతో వచ్చేటటువంటి ప్రవర్తన, కానీ నీ మనసులో ఏం చేస్తుంది అన్నది భగవంతునికి తెలుసు కదా. ఆయన అర్జునుని మనసులో కూడా అలాగే కొన్ని భావాలు ఉండిపోతాయి. అందుకని నెక్స్ట్ జన్మలో నీకు ఇస్తానా, మోక్షం ఇస్తా అంటాడు. అప్పుడు ఒక్కసారి నన్ను నెక్స్ట్ జన్మలో ఇవన్నీ లేకుండా ఇస్తా, ఒకసారి శివ అని పలికితే నేను నీకు మోక్షం ఇస్తాను అంటాడు. అంటే ఆ మరో జన్మలో ఈయనని భక్తుడిగా కాకుండా దేవుణ్ణి నమ్మని వాడిగా నాస్తికునిగా పెడతారు. నాస్తికుడు ఆస్తికుడ కొద్దిగా నాకు సమస్య చిన్నది. అసలు భగవంతుని నమ్మడు. భగవంతుని నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే అది దానికి ఒక కారణం ఉంది, అది తర్వాత ఆయన చెప్తాను నేను. సరే, ఈ అర్జునుడు ఇది మరో జన్మలో ఎందుకు కోయవాడిగా పుడతాడంటే చనిపోతూ ఆయన భగవంతుడు ఒక శాసనం చేశాడు పరమేశ్వరుడు. నీ జీవితం కాలంలో మొత్తం ఏం చేశా అని మరణించేటప్పుడు నువ్వు ఏం కోరుకుంటావో నెక్స్ట్ ఆ జన్మకు నీకు ఆ జన్మనిస్తాను అని. అది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, పురుగులు కావచ్చు, ఏమైనా కావచ్చు. అదే పూర్వజ్ఞానం, అది వేరే విషయం పక్కన పెడితే. చనిపోతూ నువ్వు చనిపోయేటప్పుడు ఏమవుతుంది, మనం జీవితంలో ఏమి చేసామో, ఒక అమ్మాయిని బాగా ప్రేమించిన అనుకో, అతనికి ఆ అమ్మాయి మదిలోకి వస్తుంది. మరో జన్మలో ఇతను ఆడపిల్ల అయిపోతాడు, ఇంకొకరు ప్రేమ పొందుతాడు, అది వేరే విషయం. అది లేదా చనిపోతూ ఇంకొకటి ఏదో అనుకుంటే అది. అయితే అర్జునుడు ఏమనుకుంటాడు అంటే అప్పటికి ఒక యుద్ధం చేశాడు, మన ఎన్నో యుద్ధాలు గెలుస్తాడు, కానీ ఒక కోయ వాళ్ళతో ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు ఓహో కోయవాళ్ళు చాలా శక్తివంతులు కాబట్టి అని చనిపోతూ కోయవాని శక్తి వర్ణన చేస్తూ చనిపోతాడు. కాబట్టి నెక్స్ట్ జన్మలో ఒక అడవిలో కోయవాడిగా జన్మ ఇస్తాడు భగవంతుడు. ఆ జన్మిచ్చినప్పుడు ఎందుకు భగవంతుడు అంటే కోపం ఉండదు అంటే చిన్న వయసులోనే వాళ్ళ తల్లి చనిపోతుంది. అంటే భగవంతుడు అన్ని ఇచ్చినప్పుడు మరి తల్లి నాకు తల్లి ప్రేమ లేకుండా ఎందుకు దూరం చేసిండు భగవంతుడు, నేను నమ్మనని అదొక పెద్ద ఆయన కోపం. అది జనరల్ సాహసం. అది ఆయనకు అర్థం, అంతరార్థం, పరమార్థం తెలియదు కాబట్టి ఆయనకు తల్లి ప్రేమ కావాలి. ఆ తల్లిని భగవంతుడు తీసుకెళ్ళడానికి కొందరు పెద్దలు చెప్పడం వల్ల మీ తల్లిగారు భగవంతుని దగ్గరికి వెళ్ళింది, భగవంతుడు తీసుకెళ్ళిండి అని చెప్తారు, చనిపోయిందని చెప్పారు. కాబట్టి అట్లా ఆయనకు తల్లి అంటే చాలా ఇష్టము, తల్లి ప్రేమ కావాలని అందరూ తల్లి ప్రేమ చేస్తారు. అట్లా భగవంతుని మీద ద్వేషం పెంచుకుంటాడు. అట్లా తప్పేం లేదు. తప్ప ఉప్ప అంటే అతనికి ఆ బాధ కలిగిన అతను చేశాడు. సో కాబట్టి దాని తర్వాత ఏమవుతుందంటే పెద్దగా అయినాక తన కండబలం వాటితోటి బాగా చేస్తాడు, యుద్ధాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఒకానొక సందర్భంలో ఈ పుట్టంగానే అతని పేరు కన్నప్ప కాదు, తిన్నడు. పూర్వజన్మంలో అర్జునుడు పుట్టినప్పుడు తిన్నడు అని పేరు వస్తుంది. కన్నప్ప కన్న అర్పించిన తర్వాత ప్రసిద్ధి చెందుతుంది. అప్పటి వరకు ఆయనకు తిన్నడు అతని పేరు. ఆ కోయగూడెంలో పుట్టినప్పుడు అతనికి ఉండే పేరు తిన్నడు. ఆ తిన్నడు ఏం చేస్తాడంటే ఇట్లా దేవుని నమ్మడు, చెయ్యడు, పెళ్లి చేసుకుంటాడు. అంతా అయిపోయినాక ఒకనొక రోజున శివరాత్రి రోజున ఈయన వీళ్ళకు కుందేళ్ళు ఏవో అడవిలల్లో, ఆ కాలం ఈ కాలం కాదండి, మీరు కాలాన్ని బట్టి మాట్లాడాలి. ఇప్పుడు అన్నీ ఏదైనా కుందేలు వాటిని పావురాన్ని కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఫారెస్ట్ పోలీసు వాళ్ళు ఉంటారు, తీసుకెళ్ళి బొక్కలు ఇస్తారు, అది తర్వాత విషయం. అది ఆ కాలంలో ఇది కొన్ని వందల సంవత్సరాలు కింద జరిగినటువంటి చరిత్ర కాబట్టి అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగం అడవులకు ఎవరికి వాళ్ళు జీవించే హక్కు ఉన్నది. ఎవరికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదు, మన పోలీస్ డిపార్ట్మెంట్ లేదు, మన ప్రభుత్వం లేదు. కాబట్టి అప్పుడు జరిగినటువంటిది ఇదంతా కూడా. సో వాళ్ళు ఏదో అడవిలో ఉండేవాళ్ళు కాబట్టి అడవిలో ఏదో కుందేలో లెల్లో ఏవో కొట్టుకొని తింటారు. వాళ్ళ ఆహారం అది. మనం ఏం చేస్తాం, ఎందుకు అని అంటే మనం ఇప్పుడు పిజ్జలు బర్గర్లు తింటున్నాం, ఇవన్నీ ఉన్నా కూడా మనం చికెన్ 65, మటన్ 70 mm, అది 108, ఇది 120 mm, ఇది ఇంత పొడు అది అంత పొడు అని మనం ఎట్లా తింటున్నాం మన ఆహారము. అలా వాళ్ళు కూడా అప్పుడు అడవిలో వాళ్ళకి మనకి ఇప్పుడు అన్నీ తెలుసు, ముట్టి మీద ఉన్న ప్రపంచమే మన చేతిలో ఉంది, అన్నీ తెలుసు. మరి వాళ్ళకి ఏం తెలియదు, భగవంతుడు వాళ్ళకి అదే ఇచ్చాడు. సో దాన్ని తప్పు పట్టడానికి ఇప్పుడు ఏదో కొందరు తప్పు పట్టడానికి వీలు లేదు అది. సో అలా ఒకానొక శివరాత్రి రోజున ఆమె భార్య ఇంట్లో ఏం లేదంటే సరే నేను ఏదో కుందేలనో ఏదో ఏది దొరికితే జీవి దాన్ని కొట్టి తీసుకొని వస్తానని చెప్పి
బయలుదేరుతాడు. వీళ్ళు అవన్నీ పట్టుకొని ఎంత పోతుంటాడు. ఎక్కడ ఆయనకు దొరకదు. ఆ రాత్రి అయిపోతుంది, చీకటి అయిపోతుంది. అడవిలో ఎక్కడో ఎంతో దూరం వెళ్ళిపోతాడు. అది శివరాత్రి రోజు. ఆయన ఏం చేశాడంటే ఆఖరికి అంటే రకరకాల కథలు ఉన్నాయి. వీళ్ళు పరిశోధన చేసింది, వీళ్ళు తప్ప ఉప్పు అంటే వాళ్ళు చెప్పింది కూడా వినొచ్చు, ఏం పర్వాలేదు. వాళ్ళు చెప్పింది కూడా వినొచ్చు. నేను కూడా చెప్పే దాంట్లో అర్థమే తీసుకోవాలి. ఇది కరెక్ట్ అని మనం పరిశోధన చేయొద్దు. దాని భక్తి భావం మాత్రం మనం తీసుకోవాలి. మనం ఏం చేయాలి, వాళ్ళు ఏం చేసారు, మనం ఎట్లా చేయాలి అన్న దానికే ఇది భక్తి కథలు అంతే. ఇది నిజమా అది నిజమా అని పరిశోధన చేయాల్సిన అవసరం ఎవరు మన కన్నతో చూడలేదు. వాళ్ళు రాసినా వీళ్ళు రాసినా మన కాపీ రైట్ రాకుండా కొంచెం మార్పులు చేర్పులు చేసి చెప్తుంటాం. నేను కానీ, మంచు మనోజ్ కానీ, ఇంకొకరు కానీ, ఆ కృష్ణరాజు గారు తీసినా కానీ, ఇంకొకరు కాళాస్తి అనే రాజ్ కుమార్ తీసినా కానీ, ఇంకా రేపు ఇంకొకరు తీసినా కూడా కొన్ని చిన్న మార్పులు చేస్తారు. ఎందుకు చేస్తారంటే కాపీ రైట్ అనేది వస్తుంది ఇప్పుడు. ఒకరు చెప్పింది ఇంకొకరు చెప్పకూడదని. మనము మన సినిమా వాళ్ళని మీరు విమర్శించేస్తే పండితులను తీసుకోండి, వాళ్ళు కూడా ఒకరు రాసింది ఒకరు రాయరు. వాళ్ళు ఒకరు దాంట్లో ఉన్నది ఇంకో దాంట్లో సరిగ్గా ఉండదు. స్టోరీ లైన్ అదే ఉన్నా విశ్లేషణ ఇవ్వడంలో చెప్పడంలో కొంచెం మార్పులు చేర్పులు చేస్తారు. వాళ్ళ అనుభూతి, వాళ్ళు చెప్పాలనుకున్నది. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక మామూలు వ్యక్తి భగవంతుని ఎలా చూడాలి, భగవంతుని ఎలా చేరుకోవాలి, భగవంతుని అనుభూతి ఎలా చెందాలి అనుకునే వాళ్ళకి నేను ఈ కథ నా స్టైల్లో నేను చెప్తున్నాను. సో ఒకానొక సందర్భంలో అట్లా ఆయన రాత్రి అంతా కొండలు ఎక్కడో దూరం వెళ్ళిపోతాడు. ఆ రాత్రి ఏదో మనకి ఇప్పుడు ఎంత మనుషులైనా కూడా కొన్ని భయాలు ఉంటాయి కదా. రాత్రిపూట మన ఏమంటారు అవి, సాయంత్రం అయ్యేసరికి ఒక బండ మీద ఉంటుంది, ఆ బండ మీద కాలు పెట్టి వండుకుంటాడు. తల ఎక్కడ పెడతారు, బండ పెడతారు. ఆ బండ ఏందయ్యా అంటే ఒక శివలింగం. అది ఆ శివలింగం మీద ఆయనకు తెలియదు, ఆ శివలింగం అని తెలియదు, దేవుడు అని తెలియదు. ఓ బండ అనుకొని బండ మీద కాలు పెట్టేసి వండుకుంటాడు. మళ్ళీ రాత్రి అయితే ఏమైనా పులులు అవి వస్తాయని చెప్పి దాని మీదనే ఒక చెట్టు ఉంటుంది, ఆ పక్కన ఆ చెట్టు ఎక్కి కూర్చుంటాడు. ఆ చెట్టు ఏం చెట్టు అయ్యా అంటే ఈ బిల్వపత్రి చెట్టు. అది ఆ బిల్వపత్రి చెట్టు మీద ఎక్కి కూర్చొని ఏం చేస్తాడంటే ఆ రాత్రి అంతా మెల్కొని చంద్రుని చూసుకుంటా నాకు రాలేదు అని చెప్పి ఒక్కొక్క ఆకు తెంపి కింద పడేస్తుంటాడు. ఆకు తెంపి పడేస్తుంటే ఆకు ఎక్కడ పడుతాడంటే ఆ శివలింగం మీద పడుతుంది. అంటే తెల్లందాకా మెల్కుండి ఆయన బిల్వపత్రి అభిషేకం చేశాడు. అక్కడ శివుణ్ణి ఆరాధించాడా లేదా అని కాకుండా శివనామస్మరణ చేయలేదు. ఆయన ఏం చేశాడు, ఇప్పుడు భగవంతుని దాంట్లో ఏం చేస్తారు అంటే ఇది సద్గుణ రూపం నిర్గుణ రూపం అని రెండు ఉంటాయి. మనము రాముడు, కృష్ణుడు, శివుడు, పార్వతీమాత ఇవన్నీ ఒక విగ్రహాలు పెట్టుకొని ఓ పేరు పెట్టుకొని ఇవి చేసేదానిని సద్గుణ రూపం అంటారు భగవంతుని దాంట్లో. అసలు ఈ రూపము పేరు ఏం లేకుండా ధ్యానం చేయమంటారు. ధ్యానం అంటే ఈ శ్వాస మీద మాత్రమే దృష్టి, ఇంకా ఏ రూపం ఏది ఉండదు. దాన్ని నిర్గుణ రూపం అంటారు. ఆ నిర్గుణ రూప ఉపాసననే ఈ తిన్నడు అనేవాడు చేశాడు. కాబట్టి రాత్రి అంతా ఒక్కొక్క ఆకు తెంపడం దాని మీద వాడేమో, ఒక్కొక్క ఆకు తెంపడం దాని మీద వాడంటే తెల్లందాకా ఆ రోజు ఉపవాసం ఉన్నాడు. రాత్రి అంతా తెల్లారే వరకు ఆయన ఇది చేశాడు. ఇప్పుడు మనోళ్ళు శివరాత్రి అంటే ఏం చేస్తారు తెలుసా? నన్ను తప్పుగా అనుకున్నా వాస్తవం ఒకసారి చూసి నన్ను చెప్పండి, నేను అబద్ధం చెప్తే చెప్పండి. శివరాత్రి అనగానే ఫస్ట్ షో, సెకండ్ షో, థర్డ్ షో అని సినిమా వాళ్ళు సినిమాలు వేస్తున్నారు. తెలంగాణ అవన్నీ ఉండి ఎంజాయ్ చేసి నువ్వు మేల్కుండి వస్తే దాన్ని శివరాత్రి జాగారం ఎందుకంటారు? దాన్ని అర్థం చేసుకోండి ఒకసారి మీరే. మీ మీద నాకేం కోపం లేదు, ఏం లేదు. భగవంతుని చూడాలి, భగవంతుని దగ్గర చేరాలి, భగవంతుని అనుభూతి చెందాలి. భగవంతుని ఆశీర్వాదం వల్ల మా కుటుంబంలో మంచి జరగాలని కోరుకునే వాళ్ళు అలాంటివి చేస్తే కావు. తెలంగాణ శివరాత్రి మేల్కోండి, శివరాత్రి నైట్ షో, సెకండ్ షో అని 2 గంటలకు 3 గంటలకు కూడా షోలు వేస్తుంటారు. అవి చూసి వచ్చి లేదంటే బయట ఎక్కడనో తిరిగి లేదంటే ఇంకొక విధంగా టైంపాస్, అది టైంపాస్ మాత్రమే. నిద్ర వేస్ట్ అంటారు దాన్ని. శివరాత్రి జాగారం అనరు. అలా కావాలి అనుకుంటే భగవంతుని ఆరాధిస్తూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉపవాసం అంటే భగవంతుని దగ్గర నువ్వు అన్నం తినకుండా కడుపు మార్చుకొని నీళ్ళు తాగకుండా ఉండి దాన్ని ఉపవాసం అనలేదు. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గర అంటే నువ్వు ఎక్కడో నీ ఇంట్లో ఏదో పెట్టుకున్నావుగా, గుళ్ళో ఉంటావుగా, ఆ భగవంతుని నీ మనసుని దగ్గర చెయ్యి. ఇది ఉపవాసం అంటే. ప్రతి వారం కూడా ఏదో చేశారు, శుక్రవారం ఉపవాసం, శనివారం ఉపవాసం అని. ఖాళీ అన్నం తినకుండా చేయకుండా పాలు తాగో అట్ట పండు తినో, కొందరు అవి కూడా తినకుండా మొత్తం చూసుకించి చేసిపోయి ఉపవాసం చేయడం వల్ల నాకు నీరసం వచ్చింది, దేవుడు రాలేదు అని నువ్వు వేరే పనులన్నీ చేసి అది వేస్ట్. అది ఉపవాసం అనరు.
ఉపవాసం మీనింగ్ ఏంద్రా అయ్యా అంటే భగవంతునికి దగ్గర ఉండడం, భగవన్నామ స్మరణ చేయడం. నువ్వు పని చేసుకో, నువ్వు వృత్తి చేసుకో, జాబ్ చేసుకో. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఉంటారు, బయట ట్రాఫిక్లో ఉంటారు, పని చేస్తుంటారు. ఆయన ఏదో డ్రెస్ వేసుకోనో చేసో, అయ్యప్ప మాల వేసినప్పుడు కూడా ఒక కండు వేసాడు, డ్రెస్ వేసుకుంటూ చెప్పులు వేసుకోడు. నువ్వు పని చేసుకుంటుండు, గ్యాప్ దొరికినప్పుడు భగవంతుని స్మరణ చేస్తుండు. నువ్వు జాబ్ చేస్తూ అంటే టైం వేస్ట్ చేయొద్దు అన్న ఇక్కడ మీనింగు. ఏవో నువ్వు పనికిరాని సినిమాలన్నీ చూసుకుంటూ ఆ రోజులు అంటే వేరు. జాగారణ చేసేటప్పుడు, భగవంతుని ఆరాధన చేసేటప్పుడు, భగవంతుని ఉపవాసం చేసేటప్పుడు, భగవంతుని పూజలు చేసేటప్పుడు, భగవంతుని అభిషేకాలు చేసేటప్పుడు ఏదైనా కానీ నియమాలు కొన్ని నియమాలు ఉంటాయి పాటించే. ఆ నియమాలన్నీ ఎందుకయ్యా అంటే నీ మనసుని కట్టడి చేయడానికి. మనసులో భగవంతుని రూపం నువ్వు ఎంత నిలుపుకోగలుగుతున్నావు నీ మనసులో అన్నదే ప్రధానమైనటువంటి అంశం. అంతే తప్ప నేను అన్నం తినకుండా ఉన్నా, పాలు తాగకుండా ఉన్నా, ఒక పండు తినే ఉన్నా, నేను ఉపవాసం ఉన్నా, ఇవి పనికి చెయ్యవు. ఇది వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ చెప్పింది. అయితే అక్కడ తిన్నాడు కూడా ఏం చేసిండంటే రాత్రి అంతా ఏమి ఆ రోజు జాగారణ ఉన్నాడు. ఆయనకు తెలియకుండా, తెలిసి కాదు. అంటే ఆ కాలంలో తెలిసి తెలియక చేసిన పాపాలు అంటారు, తెలిసి తెలియక చేసిన పుణ్యం కూడా వచ్చేది. ఇప్పుడు లేదులేండి. ఇప్పుడు ఈ కలియుగంలో అందరికి అన్నీ తెలుస్తున్నాయి. నాకేం తెలియకుండా చేసిన స్వామి అని నంగనాచి మాట్లాడితే మనం ఏం చేయలేము దాన్ని. అవి ఏం తెలియని రోజు ఆ అడవిలో ఉన్నాడు, ఆయనకు అసలు ఏం తెలియదు. అది ఆ రోజంతా జాగారం ఉన్నాడు. రాత్రి అంతా ఒక ఆకులు తెంపుకుంటా ఆ శివలింగం మీద వేసాడు. అంటే జాగారాన్ని ఉన్నాడు, మెలుకున్నాడు, శివరాత్రి ఆ పరమేశ్వరుని మీద అభిషేకం చేశాడు. కాబట్టి అతనికి పూర్వజన్మ సుకృతం వల్ల అది జరిగి ఈ జాగారణ ఫలితం లభించి ఒకరు వచ్చి చెప్తే ఆయన శివాని పిలువమన్నాడు. అంటే శివుడు ఎవరా, శివుడు దేవుడు ఎవరయ్యా, నన్ను పస్సులు పెడతాడా, నా భార్యను పస్సులు పెడతాడా, అలాంటి వాడు దేవుడా, నాకు అడగంగానే రావాలి కదా అని. నీకు అడగంగానే రాగానే ఇచ్చేస్తే నీకు మోక్షం ఎందుకు వస్తుంది? ఇప్పుడు పాయింట్, మనం పూజలు చేస్తుంటాం, ఎన్నో పూజలు యజ్ఞాలు యాగాలు చేస్తారు. కొన్ని తొందరగా భగవంతుడు ఇయ్యడు, నువ్వు ఎంత ఖర్చు పెట్టినా కూడా. ఎందుకంటే అది చేయడం వల్ల నీ జీవితానికి నష్టం కాదు, అంతకంటే పెద్దది ఇవ్వాలని భగవంతుడు అనుకున్నాడు. నిజంగా భగవంతుడు ఉండే అప్పుడే దేవుడు కోరుకోగానే నాకు దేవుడు అనేవాడు తెలిసేవాడు కాదు. వెంటనే నా పాపం ఆకలితో ఉన్నాడు కదా అని చెప్పి ఆ రోజు ముందే ఏదో ఒక ఆహారం దొరికింది అనుకో, ఆయనకు శివరాత్రి పుణ్యం అనేది వచ్చేది కాదు, పూర్వజన్మంలో అనేది కాదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన మోక్షం ఇవ్వాలని పరమేశ్వరుడు భావించాడు కాబట్టి కలగకుండా చేశాడు. ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. భక్తుల కథలు ఎందుకండి తెలుసుకోవడం? ఊరికే కట్టుకథలా, ఊరికేదో నవల చదివినట్ట, ఊరికేదో సినిమా చూసి డైరెక్టర్ వేస్టు, అది వేస్టు, ఈడ లిప్ సింక్ లేదు, ఈడ ఇది లేదు, ఇవి మాటలు మాట్లాడదు. భగవంతుని భక్తుల గురించి మాట్లాడేటప్పుడు, భగవంతుని చేరాలనుకున్నప్పుడు, భగవంతుని చూడాలనుకున్నప్పుడు ఆ భక్తుడు ఎలా చేశాడు తెలుసుకొని నువ్వు ఇంతమందిలో నువ్వేం పాటిస్తావు అన్నది ఇక్కడ ప్రధానంగా తీసుకోవాలి. అందుకే 1000 మంది భక్తుల కథలు అని నేను చెప్తా. 1000 మంది మార్గాలు మీకు చూపిస్తున్నాం, అందులో నువ్వు ఏది పాటించగలిగితే అది పాటించు. ఇదే పాటించి అదే పాటించి కాదు, ఇంతకంటే మనం ఏం చేయగలుగుతాము? ఒక ఆధ్యాత్మిక ఏమంటారు సనాతన ధర్మం మార్గంలో నడిచేటప్పుడు ఆధ్యాత్మిక ప్రచారం చేయాలనుకున్నప్పుడు ఎంతోమంది చేస్తారు, అందులో నేను ఒకరిని. ఎంత చేస్తున్నా అన్నది నాకు తెలియదు, కానీ నేను నా ప్రయత్నం మొదలుపెట్టినా. అది ఏం ఫలించదో తర్వాత సంగతి. ప్రయత్నం చేయడమే నా వంతు. దాన్ని స్వీకరించి జనాలు ఎవరైతే స్వీకరించి లాభం పొందొద్దు అనేది అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. నా ప్రయత్నం నేను చేస్తున్నా లేదన్నది నా ప్రధానమైనటువంటి అంశం నాది. సరే, ఇప్పుడు ఏంది, తిన్నడు అదంతా అయిన తర్వాత ఒక సందర్భంలో ఆయన కలిగితే ఎట్లా, అప్పటి వరకు దాదాపు అంటే పెళ్ళి అయింది, కొంతకాలం ఎంజాయ్ చేసిన దాదాపు అప్పుడన్నా కూడా ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వేసుకొని సాధారణంగా 30 ఏళ్ళ వరకు భగవంతుని నమ్మలేదండి. భగవంతుని ద్వేషించిన వ్యక్తి అతను. ఆ సందర్భంలో భగవంతుడు ఆయనకు చేసినందుకు ప్రత్యక్షమై ఆయనకు పూర్వజన్మ సుకృతం వల్ల కొంచెం జ్ఞానం ఇస్తే ఆ తర్వాత ఏం చేశాడు, తిన్నాడు అన్నది ఇక్కడ మనం ప్రధానం తీసుకోవాల్సింది. అప్పటి వరకు నమ్మలేదు, నేను నమ్మని చేయను, ఓకే, ఒక ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంది? భగవంతుడు అనేవాడు ఉన్నాడు, చూశాడు. జనాలందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కానీ జనాలు కూడా ఆ ఆత్మలింగం ఉన్నా కూడా దానిని ఒక బండరాయిగా పూజించేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఆ మీద ఏమి లేకుండా చేయకుండా ఊరికే రావడం, దేవా అనే కొబ్బరికాయ కొట్టడం, దేవుడా నాకు పెళ్లి చేయి, దేవుడా 2 అగరబత్తులు ముట్టి చేసి, దేవుడా నాకు కొన్ని కోట్ల రూపాయలు ఆస్తి, దేవుడా అని 2 పూలు పెట్టేసేసి, దేవుడా నా కుటుంబం మంచిగా చూసుకొని, నా భర్త నన్ను మంచిగా చూసుకొని నీకు ఇంకో 2 పూలు పెడతా. జనాలు మాట్లాడే మాటలు ఇవన్నీ.
మహాభక్తుడు అని ఎందుకు అంటారంటే ఆయన తన కోసం ఏది కోరుకోలా, జ్ఞానం కలిగింది. భగవంతుడు ఆయననే, ఆ శివలింగం భగవంతుడు అని ఎప్పుడైతే భావించడం మొదలు పెట్టాడో అక్కడ నుంచి అతను శివలింగము ఒక బండరాయి అనలేదు, ఆయన దేవుడు, మహాత్ముడు, పరమాత్మ అన్నది ఒకటే ఆయన మైండ్లో ఉండిపోయింది. మనం అలాంటి ఏం చేస్తామంటే అదొక శివలింగము, ఓ బండరాయి, ఆ రాయి మీద కొన్ని నీళ్ళు పోయాయని మనలాంటి, అందుకే మనం భక్తులం కాదు. మహాభక్తుడు ఏమైందంటే అప్పుడు 30 ఏళ్ళ వరకు ఆయన భగవంతుడు నమ్మనే వ్యక్తి ఒక్కసారిగా ఆయనకు జ్ఞానం కలిగి అతనే భగవంతుడు, అది భగవంతుని రూపము, భగవంతుడే అని ఎప్పుడైతే మొదలైందో అతనికి తనకు తోసినటువంటిది చెరువుకు పోయి చేతులల్లో పువ్వులు పట్టుకునే, చేతిలో ఏమంటారంటే ఈ చెవుల మీద పువ్వులు పెట్టుకుంటాడు. అతనికి ఏం తెలియదు కదా పాపం, ఇట్లా తీసుకోవాలని. ఏదో చర్మతోలో ఏదో తోలు కట్టుకుంటారు. ఇప్పుడు మనకున్నట్టు లుంగీలు అవి కూడా లేవు కదా ఆ కాలంలో. కాబట్టి ఈ పువ్వులన్నీ చెవులలో ఇళ్ళలో పెట్టుకొని చెంపి అదేదో అడవి పందిని కొట్టేసి ఆ మొత్తం అడవి పందిలో మంచి మాంసం ఎక్కడున్నది, మనం పెట్టుమని కాదండి, అతను చేశాడు అని. నువ్వు చెప్పినావు కదా నేను పెడుతున్నాను కాదు, అతను తెలియదు, అతను తినేది అదే తీసుకొచ్చి ఆడ పెట్టాడు. అది అతనికి మాత్రమే సంబంధించింది. ఆ అడవి పంది మాంసాన్ని కొట్టి తీసుకొచ్చినప్పుడు అది తీసుకొని వచ్చి చేతిలో పట్టుకుంటాడు, చెవులు ఉంటాయి. ఇప్పుడు నీళ్ళు తీసుకోవాలి, దోసిట్లో చేయి ఉన్నాయి అని చెప్పి పాపం ఆయనకు తెలియదు, శివయ్య అని చెప్పి ఇది అపచారము, ఇది మహాపాపం అన్న విషయం, అసలు పాప పుణ్యాలు అతను తెలియదండి. ఇది పాపం, ఇది పుణ్యము, నాకు పుణ్యం రావాలి అని అనుకోలే. అక్కడ భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతునికి ఆకలి అవుతుంది, దాహము, అవి కొంచెం స్నానం చేసినాక ఆయన అన్నం తింటాడు, అది పెట్టాలి ఆయనకు. అది ఒక్కటే పాపం పుణ్యం కానీ ఏమంటారు అది మళ్ళా మోక్షం కానీ ఇవన్నీ ఏమి అనుకోలేదు. అతను దేవుడు ఆకలి అయితే అతను పెట్టాలని నోట్లో నీళ్ళు తీసుకొని వచ్చి ఆయనకు నీళ్ళు పోసిండు, అంటే స్నానం అయిపోయింది, పువ్వులు పెట్టిండు. పాపం ఆయన పూలతో సంతోషిస్తాడేమో అని. తర్వాత మాంసం ముద్దలు అవి పెట్టిండు, తినునాయనా అని బతిమలాడిండు. తిను అయ్యా, నువ్వు ఎంత ఆకలితో ఉన్నావు అని చెప్పి భగవంతుడు అక్కడ అంటే ఉన్నాడు అని చెప్పి భావించి, అప్పటి వరకు అందరు ఎవరు వచ్చినా అని అదొక దేవుడు మనకు వరాలు ఇస్తారు, మా శివలింగం మహాత్యమైంది, నా కొడుకుకు ఇది అవుతుంది, నా కోడలికి ఇది కావాలి, నాకు కొడుకు కావాలి, మనవడు రావాలని గొంతెమ్మ కోరికలు ఆయన ఏం కోరుకోలే. పాపపుణ్యాలు తెలియదు ఆయనకి, అది భగవంతుని మీద విశ్వాసం, అదే దేవుడు అని భావించాడు కాబట్టి అవన్నీ పెట్టాడు. ఒకనొక సందర్భంలో వేరే వాళ్ళు వచ్చి అపచారం చేస్తున్నారు అది ఇది అని చెప్తే వీళ్ళందరికీ ఆయన ఎంత పరమ భక్తుడో ఎంత నమ్మకం ఉన్నదో కల్పించాలని చెప్పి వీళ్ళందరికీ బాగా బండలు రాళ్ళు వర్షం కురిపిస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఋషులు కూడా వచ్చారంట. కొన్ని పురాణాల్లో ఉన్నాయి, మంచు కన్నప్పలు చూపించలేదు, మన ఈ తీసిన సినిమాలలో చూపించలేదు, అది వేరే విషయం. నేను వాటిని ఏమనట్లేదు, వాళ్ళకున్న 2.5 గంటలు వాళ్ళు ఏం చూపించాలో అద్భుతంగా చూపించారు, వాళ్ళ సంతోషం వాళ్ళ సైడ్. అయితే ఈ ఋషులు చాలామంది ఆధ్యాత్మిక పెద్దలు గ్రామస్తులు కూడా చాలామంది వచ్చి పరమేశ్వరుడు మాంసం తినడు, వీడు పొక్కిటే నీళ్ళు పట్టుకొని వస్తున్నాడు, మహా అపచారం చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, వీడు ఈ పాపం పుణ్యం పాపం 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 అనే పట్టుకొని కూర్చుకుంటారు. కానీ ఆయన దేవుడు నాయన, ఆయన మనిషిరా నాయన, ఆయన ఒక అంటే దేవుడు, ఆయనకు ఆకలి ఉంటుంది, దప్పికలు ఉంటవి, ఆయనకు పెట్టాలి అన్న ఇది లేవు ఎవరికి. ఆడ పాపం పుణ్యం పాపం పాపం అనే అందరూ భావిస్తారు. అయితే ఆ భక్త కన్నప్ప వీళ్ళందరూ కల్పించాలని చెప్పి రాళ్ల వర్షం బాగా కురిపిస్తే అందరు భయపడేసి బయటికి పారిపోతే ఋషులు అందరు కూడా పారిపోతుంటే ఒక తిన్నడు మాత్రం అయ్యో నా శివయ్య మీద ఏ బండ రాయి పడుతుందో అని చెప్పి శివలింగాన్ని కౌగిలించుకొని దాని మీద నిలబడతాడు. అంటే బండ ఈయన మీద పడ్డా ఈయన చచ్చిపోవాలి కానీ ఆ శివుడి మీద బండ పడకూడదని, అది మహాభక్తుడు నమ్మకం. అంటే ఆడ ఆయన శివలింగం అనుకోలే, దేవుడు అనుకున్నాడు, ఆడు ఉన్నాడు అనుకున్నాడు. ఆ బండాల వర్షాలు పడుతుంటే అందరూ పారిపోతారు, ఋషులు బ్రాహ్మణులు అందరు పారిపోతుంటే, పెద్దలు అందరూ కూడా పారిపోతుంటే, జనాలందరూ పారిపోతుంటే ఈయన ఒక్కడే వెళ్ళి అయ్యో నా శివయ్య మీద ఏదైనా బండ పడితే ఈయనకు దెబ్బ తగులుతుందని ఆయన శివలింగం మీద ఇట్లా పడ్డాడు. ఒక చంటి పిల్లకి ఏదైనా అడ్డం అయితే తల్లిదండ్రి ఏదైతే ఎట్లయితే కాపాడతారో, కోళ్ళు ఎట్లయితే తమ సంకలో పెట్టుకొని బిడ్డల్ని కాపాడతాయో అలా ఈయన శివలింగం మీద పడ్డాడు. ఈయన మీద పెద్ద పెద్ద బండరాళ్ళు పడితే ఆయన బాధ భరించుకుంటూ కూడా అయ్యో నా శివయ్య దెబ్బ తగలలేదే అని ఆనందపడ్డాడు. ఆయన తగిలిన దెబ్బలకు ఆయన బాధపడలేదు. అది భక్తి అంటే. అది కూడా వీళ్ళకు ఇంకా కనువిప్పు కలిగించాలని ఏం చేసిండు, ఇంకా ఆయన ఎంతటి భక్తుడు అని చెప్పి అందరికి తెలిసిన స్టోరీ. ఒక కంటి నుంచి రక్తం కారుతుంటుంది,
రక్తం కారుతుంటే ఆయన ఏం చేస్తాడు, వేరే వాళ్ళందరూ అయ్యయ్యో నా శివకి రక్తం కారుతుంది అని చెప్పి, ఈయన అడవిలో ఉంటాడు, ఏదో మూలికలు ఆకులు వైద్యం ఉంటుంది కదా, వీళ్ళకి సొంతంగా నేర్చుకుంటారు కదా కొన్ని, అట్లా రకరకాల ఆకులు తీసుకొస్తాడు, ఉరుక్కొస్తుంటాడు, ఆకు పసర్లు పోస్తాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు, ఈ బట్ట ఊది పెడతాడు, ఎన్నో ఆయనకు తెలిసిన అన్ని రకాల చేస్తాడు. అది రక్తం కారదు. ఎక్కడో వింటాడంట, కన్ను కన్ను, ముక్కుకు ముక్కు, చెవుకు చెవు, అదే మనం అంటారు కదా, గుండె ఖరాబ్ అయితే గుండె తీసి పెడతాం, చేయి ఖరాబ్ అయితే చేయి తీసి పెడతాం, కన్ను ఖరాబ్ అయితే కన్ను పెడతాం. ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడు కలియుగంలో మనం సైన్స్ తోటి చేస్తున్నాం డాక్టర్లు, అదే ఆ యుగంలోనే ఆయన ఎక్కడో ఇన్నాడు, కన్ను కన్ను, ముక్కుకు ముక్కు, చెవుకు చెవు అని చెప్పి. అట్లా అని చెప్పి ఆయన బాణంది తీసుకొని దాని దగ్గర కోసుకొని తన కన్నును, ఒక కన్నును తీసి ఒక కన్ను పెడతాడు. పెడితే తగ్గిపోతుంది. ఋషులు వీళ్ళందరూ చూస్తారు, బయట ఉన్న వాళ్ళు అయ్యయ్యో. అప్పటి వరకు టెన్షన్ పడ్డ వీళ్ళందరూ కూడా, అప్పుడు ఈయన ఎంత భక్తుడ్రా అయ్యా, మనమందరం శివలింగము, ఒక బండరాయి అనుకున్నాం, ఒక శివలింగం అనుకున్నాం, మనకు వరాలు ఇచ్చేది ఒక శక్తి అనుకున్నాం తప్ప సాక్షాత్తు దేవుడు అని ఈయన అంటే దేవుడు అంటే ఇప్పుడు తోటి మనిషిలాగా, దేవుడు అన్నమాట అంటే దేవుని పక్కన పెడితే తాను కూడా ఒక తోటి మనిషిలాగా అక్కడ ఉన్నాడు. ఆయనకు దెబ్బ తగులుతుంది, ఆయనకు ఆకలి అవుతుంది, ఆయనకు తానం చేయాలి, ఆయనకు సంతోష పెట్టాలి, ఆయనకు దెబ్బ తగులుతుంది అని తల్లడిల్లిపోయిన ఒకే ఒక్కరు తిన్నాడు. ఈ కన్ను పెట్టిన తర్వాత అయిపోతుంది, తగ్గిపోతుంది. మళ్ళీ రెండో కన్ను నుంచి వస్తుంది. ఇప్పుడు ఒక కన్ను అంటే సరే, ఒక కన్ను పోయినా ఇంకో కన్ను, ఓ కిడ్నీ పోయినా ఇంకో కిడ్నీ ఉందని అంటారు కదా. ఈయనకు ఒక కన్ను పోయింది, ఇంకో కన్ను నుంచి అది కూడా చూపిద్దామని చెప్పి ఇంకో కన్ను నుంచి రక్తం కారుతుంటుంది. అప్పుడు అయ్యయ్యో ఇంక రక్తం కారుతుంది అంటే ఇక అప్పుడు అర్థమవుతుంది, కన్ను వచ్చినావు కదా, నువ్వేం బాధపడక, నా రెండో కన్ను కూడా ఇస్తా, కాకపోతే మూడో కన్ను నుంచి అయితే కారణీయకయ్యే రక్తము, నాకు మూడో కన్ను లేదు, కనబడదు, ఈ కన్ను ఇచ్చేస్తే అని చెప్పి కన్ను పెకిలించుకోబోతుంటే అప్పుడు ఏం చేశాడంటే, అయ్యో ఇప్పుడు పెకిలించుకుంటా, గుడ్డివాన్ని అయిపోతా, నీ కన్ను ఏడుందో తెలియదు, ఏమనుకోకయ్యా అని చెప్పి ఆయన ఎడమ కాలు తీసి బొటాన వేలు ఈయన రక్తం కారుతున్న కాలు మీద పెట్టి, అంటే గుర్తు కోసం, ఈ కన్ను పోయినా కూడా గుర్తు కోసము ఆయన కంటి మీద కాళ్ళు బొటాన వేలు పెట్టి ఈ కన్ను పేలుకొని, అదే కన్ను తీసేసి ఆయనకు పెడతాడు, తగ్గుతుంది. అంత భక్తి మనకుందా? అట్లా అని చెప్పి మీరు కన్నులు తీసిపెట్టు, చెవులు తీసిపెట్టు అనలేదు నేను ఇక్కడ. అర్థం చేసుకునే దానికంటే పెడార్థాలు ఎక్కువైపోతాయి అందరికీ. అంటే ఇప్పుడు నేను కన్ను పెట్టాలనా, ఆయన కాలు పెట్టాలనా, నోట్లో నీళ్ళు తెచ్చుకు పొకిలి, అవి కాదు, అవి ఆయనకి ఏదో తెలియనిక ఆయన భక్తి భావంతో చేశాడు. మనకు తెలిసాల్సిన భక్తి ఏంటంటే, ఏది చేసినా కూడా భగవంతుని మీద నమ్మకం అనేది ఉండాలి. మనం ఏం కోరుకుంటున్నాం భగవంతుని నుంచి? ఏదో నీకు భార్య పిల్లలు బాగుండాలి, మామూలు సాధారణ కోరికలు అనుకో, దానికి ఏవో నియమాలు చెప్తారో అయిపోతుంది, అది మామూలు చేసుకోవచ్చు. భగవంతుని చేరాలి, భగవంతుడు ఉన్నాడని అనుభూతి చెందాలి, భగవంతుని చూడాలనుకుంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున నిద్ర లేచి స్నానాదులు ముగించుకొని బ్రహ్మ ముహూర్తంలో కూర్చొని 4 నుంచి 5 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం అంటారు, 5:30 తెల్లారక ముందే ఆ టైంలో కూర్చొని ఓంకారం ధ్యానం చేయి. అసలు ఏమీ లేదు, ఓ 15 నిమిషాలు 20 నిమిషాలు అరగంట ఈ శ్వాస మీద చేయి పెట్టు. నీ జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఇంకా కొంచెం నీకు నమ్మకం ఉంటే నీ ఇంట్లో ఉన్న విగ్రహం ఆరాధన ఏది ఉంటుందో ఆరాధన చేయి. ఆయనకు రోజు ఇంత ధూపదీప నైవేద్యాలు పెట్టు, స్నానం చేసుకొని శుభ్రంగా భగవన్ నామస్మరణ చేస్తూ. ఈ కలియుగంలో నామస్మరణతోటే భగవంతుడు ప్రసన్నుడైతే ప్రత్యక్షమవుతాడని మన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పేసే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు ఆయన గురించి మనం మాట్లాడొద్దు, ఆయన మహాభక్తుని ఒక కథ తీసుకోవాలి, తెలియని కాలం ఉంది. ఇప్పుడున్నటువంటి మనం ఏం చేయాలి అన్నది ఆలోచన చేయాలి. అంతేగాని ఏదేదో కొందరు అంటారు కదా, మొన్న ఏదో శబరిమలకి ఆడవాళ్ళు రాకపోతే ఆడవాళ్ళని అవమానిస్తున్నట్టు, ఆడవాళ్ళని కించపరుస్తున్న, ఆ ఒక్క దేవాలయానికి రానియకపోతే అవమానపరిచినట్ట ఒక 4 మాట్లాడారు, 10 మంది మాట్లాడారు, కోట్ల మహిళా లోకంలో. సో కాబట్టి మీరు భగవంతుని యొక్క కథలు తెలుసుకోవాలంటే, భగవంతునికి వాళ్ళు ఎలా ప్రసన్నం చేసుకుని మేమేం చేయాలి, అది ఆ కాలం జరిగిపోయింది. ఇప్పుడున్న కలియుగంలో మనం ఏం చేయాలి? బ్రహ్మముహూర్తంలో లేవండి, చెయ్యండి, పశుపక్షాదులకు ఇంత అన్నమగిన నీ పని నువ్వు చేసుకో, అన్ని మానేసి కాదు. కుటుంబం పోషించాలి, ప్రతి ఒక్కరికి పని ఉంటుంది, వృత్తి ఉంటుంది, ధర్మ మార్గాన ఎవరిని దోచుకొని దొంగతనం చేసి అవన్నీ కాదు. మళ్ళీ ఇక్కడ కూడా ధార్మికంగా ధర్మంగా నువ్వు కష్టపడు, పని చెయ్యి, పని చేసుకుంటే ప్రతి దాంట్లో భగవంతుని చూస్తుండు. రోజు కొద్దిసేపు ఉదయం సాయంత్రం 10-15 నిమిషాలు నీ మనసు నిలబడుతుందా చూడు, నువ్వు ప్రయత్నం చేయి. ఎంతసేపు
దాన్ని ప్రయత్నం చేయి. ₹1 ఖర్చు లేదు కదా అది. చేస్తుంటే నీ మనసులో ఫస్ట్ భగవంతుడు ఎలా ఉంటాడో ఏందనేది అనుభూతి చెందుతావు ఫస్టు. ఆ తర్వాత భగవంతుడు చేరుకోవడానికి నెక్స్ట్ మెట్టు. ఇది ఫస్ట్ మెట్టు ఇది. నెక్స్ట్ మెట్టుకు ఇంకా చాలా ఉంటాయి. చూద్దాం అది. శ్రీ పూర్ణ పుష్కల అమ్మవారి పాదపద్మములకు నమస్సుమాంజలు తెలియజేసుకుంటే ఈ కథని ఇక్కడితో ముగిస్తున్నాను.